హలో ఫ్రెండ్స్, నమస్తే. మన ఛానల్ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చపాతీ ఎగ్ మసాలా ఫ్రై చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఏటేట్ ఐటమ్స్ కావాలో చెప్తాను. ఒక ఇద్దరం తినాలనుకుంటే 4 గుడ్లు తీసుకోండి, అలాగే 3 ఉల్లిపాయలు తీసుకోండి, అలాగే చపాతీలు ఒక 6 తీసుకోండి. నేను ఏ విధంగా తయారు చేస్తానో వీడియో చేస్తూ మనం మాట్లాడదాం. మీకు నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఒక 4 గుడ్లు తీసుకున్నాను. ముందే కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి వేపుకుంటున్నాను అన్నమాట. ఉక్కురులాగే సేమ్ మీ అందరికి తెలుసు కదా. బ్యాచిలర్స్ అయితే బెస్ట్ రెసిపీ ఇది. మనకి మంచి స్నాక్. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా వ్యాంగ్ చేసి పెట్టవచ్చు. మనం ఒక 5 నిమిషాల్లో లోపలే తయారు చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాం. కొద్దిగా వేపుకుందాం అన్నమాట. బాగా డీప్ ఫ్రై కాదు, జస్ట్ లైట్గా మనకి గోధుమ కలర్ వచ్చినంత వరకు వేపుకున్న తర్వాత మనం పక్కన ఎగ్స్ కొట్టుకుని ఉంచుకున్నాం కదా, ఎగ్స్ ఇందులో యాడ్ చేసి బాగా, అంటే మరీ డీప్ ఫ్రై కాకుండా జస్ట్ మనం కూర చేసుకోవాలి. మనం ముందే చపాతీ చేసుకుని ఉంచుకున్నాం కదా, దాని స్లైసెస్ సన్నంగా ముక్కలు కోసుకుని ఉంచుకున్నాం కదా, ఆ చపాతీని ఇందులో యాడ్ చేసేయాలి. ప్రొసీజర్ అని తింటే ఇంకేం లేదు. చాలా ఈజీగా, చాలా వ్యాంగ్ అయిపోయేది. స్నాక్ అనుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మీరు చాలా వ్యాంగ్ అయిపోతుంది. మనం ఇది మన టిఫిన్ బాక్స్లో పెట్టుకోవచ్చు, లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు, ఎలాగైనా తినవచ్చు అన్నమాట. చాలా వ్యాంగ్ అయిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి, చూడండి, స్కిప్ చేయకుండా. ఇందులోకి మనం 1 స్పూన్ కారం యాడ్ చేసుకుందాం, తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాం, అలాగే ధనియాల జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుందాం. మీకు మసాలా ఇష్టమైతే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయట్లేదు, ఓన్లీ ధనియాల జీలకర్ర పొడి ఒకటే యాడ్ చేస్తున్నాను. మనం ఇందులోకి కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా మన చపాతీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చపాతీని ఏ విధంగా కోసుకున్నానో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇలా చిన్న ముక్కల కింద కోసుకున్నాను నిలువుగా. ఈ విధంగా కోసుకున్నాను అనమాట. చూపించగా ముందు వీడియోలో మీకు కోసుకున్న చపాతీని ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసి జస్ట్ 1 నిమిషం వరకు అలా మనం కింద మీదకి తిప్పుతూ ఉంటే మనం వేసిన మసాలాని దానికి పడుతుంది అన్నమాట. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇందులోకి ఇంకా టేస్ట్ కావాలంటే మీకు టేస్టింగ్ సాల్ట్ వేసుకోవచ్చు, లేకపోతే బాగుంటుంది. కానీ హెల్త్కి మంచిది కాదు, నేను యాడ్ చేయట్లేదు. చిన్నది కావాలంటే టేస్టింగ్ సాల్ట్ వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ వస్తుంది. గరం మసాలా యాడ్ చేసిన ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నమాట. నేను జస్ట్ సింపుల్గా మన చపాతీ చేసుకొని చూపించాను మీకు. నేను చాలా బాగుంది. నేను ఫైనల్ టేస్ట్ చేశాను, వివరిస్తాను ఎక్స్ప్లెనేషన్. అంటే నాకు ఏ విధంగా అనిపించింది మీకు చూపిస్తాను లాస్ట్లో. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని. ఇలాగే మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను, మీ సపోర్ట్ ఉంటే. వెట్టగా కావాలంటే వేరేగా సాస్ చేసుకొని ఆ సాస్ని యాడ్ చేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది అన్నమాట. అలా కూడా ట్రై చేసి నేను ఇంతకుముందు తిన్నాను, చాలా బాగుంటుంది. అలా కూడా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఫైనల్గా ఇంకా సర్వ్ చేసుకొని నా అభిప్రాయం మీకు తెలియజేస్తాను ఏ విధంగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. రెగ్యులర్గా మనం ఆమ్లెట్ ఉక్కురు వేసుకుంటాం కదా, అలా కాకుండా నేను డిఫరెంట్గా తయారు చేసుకున్నాను, చూపిస్తాను చూడండి. మన ఉక్కుర్రి చపాతీ కలిపి నేను డిఫరెంట్గా, రొటీన్గా ఏం తింటాం, కొద్దిగా వెరైటీగా తిందామని ట్రై చేసాను అనమాట. టేస్ట్ మాత్రం చూద్దాం ఒకసారి ఎలా వచ్చింది తింటాం అని చూద్దాం. దాంట్లో ఆనియన్ చూసుకుంటాం. లాంగ్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మీరు ట్రై చేయండి. రెసిపీ చూసారు అనుకుంటున్నాను, చాలా బాగుందండి. చపాతీ అన్నీ కరెక్ట్ సరిపోయి.
రెగ్యులర్గా తింటే బోర్ కనిపిస్తుంది కాబట్టి కొద్ది డిఫరెంట్గా తయారు చేసుకున్నాను. చాలా లాంగ్గా చాలా ఈజీగా అయిపోతుంది. మంచి రుచికరమైన వంటతో కలుస్తాను మిత్రమా నెక్స్ట్ వీడియోలోని. ఇంతకుముందు మీరు చూడకపోతే నేను గోంగూర పచ్చడి చేసి చూపించాను కదా, సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేయండి, కామెంట్లో తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.